Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. నా డేని వాకింగ్ తోటి స్టార్ట్ చేశాను. వింటర్ సీజన్ వెళ్ళిపోయే లోపు మాత్రం ఎంత అంటే దాన్ని నడిచేద్దాము అని డిసైడ్ అయ్యాను. పొద్దున్నే లేచి పని అదంతా చేసుకొని 7:30కి అట్లా వాకింగ్కి వెళ్ళాలంటే కొంచెం కష్టమే. సో పనంతా చేసేసుకొని చక్కగా నేను 9:30కి వస్తున్నా. ప్రస్తుతం చల్లగానే ఉంటుంది కాబట్టి ఆ టైం మేనేజబుల్గా ఉంది. సమ్మర్లో ఫిగర్ అవుట్ చేసుకోవాలి, కొంచెం ఎర్లీగా వస్తే బాగానే ఉంటుంది. వాకింగ్ నుంచి రాగానే ఒక ప్రోటీన్ బాల్ తీసుకుంటున్నా. ఇది వచ్చేసరికి నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తాను. నువ్వులు ఫ్లాక్ సీడ్స్ తోటి ఇంతకుముందు లడ్డూలు చూపించాను కదా, సో సేమ్ అట్లాగే మన పంకిన్ సీడ్స్, మెలన్ సీడ్స్, ఓట్స్, బాదం, నువ్వులు అండ్ ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ వేసి కొంచెం స్వీట్ కోసమేమో కోకోనట్ షుగర్ అండ్ డేట్స్ తీసుకున్నాను. సీడ్స్ అండ్ నట్స్ని డ్రై రోస్ట్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత బ్లెండర్ జార్లోకి డేట్స్, కోకోనట్ షుగర్, సీడ్స్, నట్స్ అన్నీ కలిపి బ్లెండ్ చేసుకోవటమే. తర్వాత లడ్డూలు చుట్టుకోవాలి. నారింజకాయలు మొన్న మార్కెట్లో తీసుకొచ్చాను కదా, ఇవి జ్యూస్ చేసుకుని తాగుతున్నా. జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్, పింక్ సాల్ట్ ఉంటుంది కదా, అది వేసేసి జ్యూస్ తాగుతాను. బ్లడ్ బాగా పడుతుంది అండ్ నీరసం రాకుండా ఉంటుంది అన్నమాట. మా మమ్మీకి నారింజకాయలు అంటే చాలా ఇష్టము, కానీ తను కాశీలో వదిలేసింది. సో అది గుర్తొచ్చినప్పుడల్లా కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట, ఇప్పుడు టేస్ట్ చేయలేదు కదా అని చెప్పి. కానీ ఇది సీజనల్గా తీసుకుంటే ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో. ఎవరికన్నా సరే ఐరన్ డెఫిషియన్సీ ఉంటే తప్పకుండా నారింజకాయలు తీసుకోండి. ఇవాళ వైకుంఠ ఏకాదశి, గుడికి వెళ్ళొచ్చాను. ఇప్పుడు సాంబార్ పెట్టేస్తున్నాను. మార్నింగ్ వంట చేయలేదు. సిద్ధు కూడా ఇవాళ లీవ్. ఆ లీవ్ మరి వైకుంఠ ఏకాదశిని ఇచ్చారా లేకపోతే ప్రిపరేషన్ హాలిడే అర్థం కాల. బట్ పిల్లలందరికీ ఆల్మోస్ట్ హాలిడేస్. ఇప్పుడు నేను అందుకని చెప్పి లేట్గా వంట మొదలు పెట్టాను. అప్పడాలు వేయించేసి అది వంకాయలతోటి సాంబార్ చేసాను. యాక్చువల్లీ వంకాయ సాంబార్ ఏంటి అని చెప్పి అనుకోవచ్చు మీరు. లైక్ గ్రీన్ వంకాయలు ఉంటాయి కదండి, ఆ గ్రీన్ వంకాయలు ఫ్రై చేస్తే చాలా బాగుంటాయి, కానీ అవి కొంచెం గట్టిగా ఉన్నాయి. లేత వంకాయలు అయితే అసలు కండర రాకుండా ముక్క మెత్తగా అయిపోతుంది, బాగుంటుంది. ఈ తెల్ల వంకాయలు ఏంటంటే లైట్ గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, వాటిని తెల్ల వంకాయలు అని పిలుస్తూ ఉంటారు యూజువల్లీ. ఆ తెల్ల వంకాయలు ఏమవుతాయంటే మనం కర్రీ చేసినప్పుడు ఇగురు చేస్తాం కదా, వంకాయ ఇగురులాగా, గుజ్జుకూరలాగా అట్లాగా గట్టిగా ఉంటాయి ముక్కలు అసలు మెత్తపడవు, అంత టేస్ట్ రాదనమాట. సో అందుకని నేను ఏం చేశానంటే, అవి మా హస్బెండ్ తెచ్చారు యాక్చువల్లీ. నేనైతే లైక్ కొనేదాన్ని కాదు, గట్టిగా ఉండటం వలన నేను వాళ్ళ సాంబార్ పెట్టేస్తున్నాను. సో ఇట్లాగా మన వెజిటబుల్స్ ఏవైనా గట్టిగా ఉంటే అవి పక్కన పడేసేయకుండా చక్కగా కొంచెం సైడ్కి పెట్టేసుకొని, లైక్ ముక్కల పులుసు లేకపోతే ఇట్లా సాంబార్లో ఈవెన్ వంకాయలు, బెండకాయలు అలాంటివన్నీ కూడా సాంబార్లో వేసేసుకోవచ్చు. లేతగా ఉండేవి ఏమన్నా సరే చక్కగా గుజ్జు కూరలు చేసుకోవడానికి బాగుంటాయి. మన వ్యూవర్ ఒక రిక్వెస్ట్ చేశారండి, ఏదైనా సరే మనం కొనుక్కోవాలి అని అంటే మన హస్బెండ్ మీద డిపెండ్ అవుతాం కదా, సో మనీ అడగటానికి గిల్ట్ ఫీల్ అవ్వాలా, దీని గురించి మాట్లాడండి అని అన్నారు. సో ఏదైనా కొనుక్కోవాలి అని అంటే ఆ వస్తువులు తను స్పెసిఫై చేసింది గ్రూమింగ్ థింగ్స్ అనమాట. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మేకప్ కావచ్చు, లేకపోతే పార్లర్కి వెళ్ళటం కావచ్చు, కొన్ని డిఫరెంట్ అవుట్ఫిట్స్ ట్రై చేయటము, లైక్ ఒకటి ఉన్నా సరే ఇంకోటి కూడా ఉంటే బాగుంటుంది అని అనుకుంటాం కదా. సో అలాంటి వాటికి ఎసెన్షియల్స్ని పక్కన పెడితే ఇప్పుడు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ లైక్ లగ్జరీస్ కింద వస్తాయి. గ్రూమింగ్ విషయానికి వస్తే నేను ఒకటి చెప్దామని అనుకున్నా. ఎవ్రీ ఉమెన్కి గ్రూమింగ్ అనేది కంపల్సరీ, అది ఎసెన్షియల్ కింద పెట్టుకోవాలండి. అంటే 24 hours పార్లర్లో ఉండమని కాదు. మనం హెయిర్ కట్కి వెళ్తాం, మేబీ 2 monthsకి ఒకసారి హెయిర్ కట్కి వెళ్ళచ్చు. యాక్చువల్లీ హెయిర్ కట్కి నేను అప్పుడప్పుడు బయటికి వెళ్ళినా సరే నేను ఇంట్లోనే చేసుకుంటాను. అండ్ మేకప్, ఫేషియల్ ఇవన్నీ కూడా బయటికి వెళ్ళకుండా మనం ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు అనమాట. ఈ ఫేషియల్స్ అంటే ప్రోడక్ట్స్ కొని చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు. మనకు పార్టీ ఏదన్నా ఉందంటే అప్పుడు బయటికి వెళ్ళి కొంచెం స్పెండ్ చేసుకొని చేసుకోవటంలో తప్పులేదు. సో ఇట్లాగా మనం ఏదన్నా సరే బ్యాలెన్స్డ్గా ఆలోచిస్తూ బ్యాలెన్స్డ్గా లైక్ ఖర్చు పెట్టుకుంటా అట్లా ఉంటే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. హస్బెండ్స్ కూడా ఏంటంటే వాళ్ళు పొద్దగా ఖర్చు పడుతుంది అనే ఫీలింగ్లో ఉండకుండా ఉంటారు. అండ్ 24 hours మన పార్లర్లో కూర్చున్నా సరే ఆ గ్లో అనేది అది కంప్లీట్గా టెంపరీ అండి.
ఇంకా ఏదైనా ఇప్పుడు మహేష్ బాబు లాగా బాగా ఫేర్గా అయిపోవాలి అని అనుకోండి, దానికి ఇంకా లైక్ వీ హ్యావ్ టు స్పెండ్ లైక్ ల్యాక్స్లో అనమాట. ఇంకా అండ్ ఈ డ్రెస్సుల విషయానికి వస్తే ఏంటంటే, ఒకటి ఉండగానే ఇంకొకటి కూడా తీసుకోవాలి అని అనుకుంటారు. అదేంటంటే మన దగ్గర డబ్బులు ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ అందరూ అన్ని ఎఫోర్డ్ చేయలేరు. సో ఎవరు ఇంటి పరిస్థితి వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మన మైండ్ని బాగా కంట్రోల్ పెట్టుకొని లైక్ ఎవరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఫస్ట్ మనది మనం సెట్ చేసుకుంటే అసలు ఎవరికి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే హస్బెండ్ మీద బర్డెన్ ఉండదు, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, మనల్ని ఏమీ అనరు అనమాట. ఏదైనా సరే కొంచెం ఖర్చు పెట్టుకున్నా సరే. అదేంటంటే ఇనీషియల్ స్టేజెస్లో ఇప్పుడు పెళ్ళైన వెంటనే అన్నీ వచ్చేసేయాలి ఇంట్లోకి అని అంటే అది కొంచెం కష్టం అవుతుంది, హస్బెండ్ మీద డెఫినెట్గా బర్డెన్ అనేది పడుతుంది. సో ఇనీషియల్ స్టేజెస్లో మనం బోల్డ్ అన్నిసార్లు కాంప్రమైజ్ అయ్యి ఈ గ్రూమింగ్ అనే కాదు, నేను జనరల్గా చెప్తున్నాను, మనం బాగా ఒక 5-6 years కొంచెం కష్టపడ్డాము అని అంటే ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది. ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి ఏంటంటే మనం నెమ్మదిగా మన కోసం మనం ఖర్చు పెట్టుకోవటము, కొంచెం జాగ్రత్తగా ఉండటం, అలాంటివన్నీ జాగ్రత్తగా ఉన్నాం కాబట్టి నెక్స్ట్ దేని మీద ఇన్వెస్ట్ చేయాలి, దేని మీద స్పెండ్ చేయొచ్చు, ఓకే మన కోసం ఇంత తీసుకుందాం, ఇప్పటిదాకా కష్టపడ్డాం కదా అనే ఆ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. అండ్ అలా మనం ఏదైనా డబ్బులు తీసి కొంచెం వాడుకున్నప్పుడు ఆ గిల్ట్ అనేది ఉండదు అనమాట. సో ఫస్ట్ థింగ్ మనం ఇట్లా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇక్కడ తను అడిగిన పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు డిపెండెంట్స్ ఉంటారు, లైక్ హౌస్ వైఫ్. ఇప్పుడు నేను మా హస్బెండ్ మీద ఫుల్లీ డిపెండెంట్ అండి. సో ఏమవుతుంది, ఏదన్నా నేను కొనుక్కోవాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా తన వైపు నుంచి నాకు హెల్ప్ అనేది రావాలి. ఇప్పుడు ఎలా మా ఇద్దరికి ఒక ప్లాన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే ఈ మంత్ ఇంత ఖర్చు పెట్టుకోవచ్చు, దీనికి ఇది కొనుక్కుందాం అనేది ఉంటుంది కదా. సో బియాండ్ వెల్త్ అంటే ఎవరో ఒకళ్ళు ఆపటానికి చూడాలన్నమాట. ఇది ఎలా వర్క్ అవుతుందంటే లాంగ్ రన్లో ఇప్పుడు ఏదైనా ఒకటి మనం కొనుక్కోవాలి అని అన్నప్పుడు ఈ మంత్ ఇది తీసుకుందాం, నెక్స్ట్ మంత్ ఇది తీసుకుందాము, లేకపోతే ఈ 2 months మనం కొన్నాం కాబట్టి ఈ మంత్ ఫుల్గా సేవ్ చేసుకుందాం, ఇలాంటి కొన్ని ప్లాన్స్ పెట్టుకోవాలి. అండ్ బెటర్ మనం ఏంటంటే ఏవి కూడా ఈ వస్తువులు ఉంటాయి చూసారా, అప్లయన్సెస్ అంటే లైక్ ఎసెన్షియల్స్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఇవి తీసేస్తే వేరే ఉంటాయండి. ఊరికే గ్యాడ్జెట్స్ అవన్నీ కొని పెడతా ఉంటారు విత్ ఈఎంఐలో చాలా మంది కొంటా ఉంటారు. వాళ్ళు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ అదే అనమాట. మనకి అదేంటంటే ఫస్ట్ చూడగానే అట్రాక్ట్ అవుతాము, కొన్ని రోజుల తర్వాత అవి డెఫినెట్గా పాతవి అయిపోతాయి, కానీ ఈఎంఐ పే చేస్తూనే ఉంటాం. సో అక్కడ మనం కొంచెం కంట్రోల్డ్గా ఉండాలి. సో ఇట్లాగా ఫస్ట్ మనకి కొంచెం ఒక కంట్రోల్ అనేది నెమ్మదిగా వస్తూ ఉంటుంది. అండ్ ఇంకా డైలీ ఎసెన్షియల్స్, డైలీ నీడ్స్ని మనం ఏంటంటే కాంప్రమైజ్ అవ్వకుండా ఎంత హెల్దీగా మనం ఇంట్లో వాళ్ళకి మీల్ ప్లానింగ్ చేసుకోవచ్చు, ఎంత హెల్దీగా మన ఇంటి ఎన్విరాన్మెంట్ని పెడుతున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. చాలామంది ఏం చేస్తారంటే బాగా డబ్బులు దాచి ఓన్లీ గోల్డే కొంటా ఉంటారు, కానీ ఇంట్లో చూస్తే ఆయిల్స్ విషయంలో కాంప్రమైజ్ అయిపోతారు, ఏదో పామలిన్ ఆయిల్స్ తెచ్చేసి వాడుతూ ఉంటారు. ఓకే నేను అది తప్పు పట్టను, ఎందుకంటే అస్సలు ఏదీ లేని ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు ఏంటంటే ఓన్లీ రేషన్ మీద డిపెండ్ అవుతారు, ఆ రేషన్ వాళ్ళు ఇచ్చేదే పామ్ ఆయిల్. కానీ కొంతమంది ఉంటారు ఎవరైతే ఎఫోర్డ్ చేయగలరో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా మొత్తం గోల్డ్ కొనేద్దాం, మొత్తం ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టేద్దాం అని చెప్పి హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. లేదంటే కనుక ఇంట్లో చాలా అన్హైజీనిక్ కండిషన్స్లో ఇంటిని ఉంచేస్తారు, అసలు ఏం పట్టించుకురా, మాకు ఇచ్చాలే మాకు వచ్చాలే అనుకుంటూ ఉంటారు. మనం ఇంట్లో వస్తువులు ఏమున్నాయి అనేది కాదు, ఇల్లు నీట్గా పెట్టుకున్నామా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. దానికి కావాల్సినవన్నీ ఇంట్లో పెట్టుకోవటం అనేది అది చాలా మంచి పని అని నేను అనుకుంటున్నాను. అండ్ అట్లాగే హెల్త్ కూడా అండి, మనం యూజ్ చేసే ఆయిల్స్, లేకపోతే ఫుడ్, మనం ఎంత ప్యాకేజ్ ఫుడ్ తింటున్నాము, బయట నుంచి ఎన్నిసార్లు తెచ్చుకుంటున్నాము అనేది డెఫినెట్లీ మ్యాటర్స్. సో ఇట్లాంటివన్నీ మనం చూసుకుంటా ఇవి రెగ్యులేట్ చేసుకుంటా వెళ్ళామనుకోండి, కొంచెం జాగ్రత్తగా మనకు ఒక ఐడియా అనేది వస్తుంది, దీని మీద ఇంత స్పెండ్ చేస్తున్నాం కాబట్టి ఇంత ఉంది, ఇందులో మన కోసం మనం ఏం చేసుకోగలం అనేది థింక్ చేయడం స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు మన వ్యూవర్ అడిగిన క్వశ్చన్కి వెళ్తే, మన కోసం మనం చేసుకునేదే గ్రూమింగ్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ నా ప్రిఫరెన్స్ అయితే ఇంట్లోంచి ఏదైనా మొదలవుతుంది అని అనుకుంటున్నాం.
అది క్లీన్ ఈటింగ్ హ్యాబిట్స్ అయి ఉండొచ్చు, హైజీనిక్ కండిషన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మన మెయింటెనెన్స్ లైక్ న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడుతున్నామా, లేకపోతే కొన్ని కెమికల్ బేస్డ్ పీల్స్ లేకపోతే ఫేస్ ప్యాక్స్ అట్లా యూజ్ చేస్తున్నామా. సో ఇవన్నీ ఏంటంటే మన ఫైనాన్సెస్ని మేనేజ్ చేసుకోవటంలో, లేకపోతే మనకు ఓన్లీ న్యాచురల్ ప్రొడక్ట్స్ కావాలి అనే మైండ్ సెట్లో ఉంటాం కదా. సో అట్లాగా మనం ప్లాన్ చేసుకుంటే బెటర్. అండ్ ఈ గ్రూమింగ్ విషయానికి వస్తే బయటికి వెళ్ళి 24 hours మనం పార్లర్లో ఉండాలి అని అంటే ఎంత స్పెండ్ చేసినా సరే అది టెంపరీ అని గుర్తుంచుకోవాలి. డెఫినెట్గా ఫంక్షన్స్ అప్పుడు లేకపోతే ఏదైనా అకేషన్ ఉంది, పార్టీ ఉంది, ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అని అంటే ఓకే, స్పెషల్గా ఇప్పుడు రెగ్యులర్గా మీట్ అయ్యే ఫ్రెండ్స్ దగ్గర మనం ఏంటంటే అంత రెడీ అవ్వటం అట్లా ఏముండదు, జస్ట్ నీట్గా రెడీ అవుతాం వెళ్ళిపోతాం. కానీ ఎవరైనా స్పెషల్గా వస్తున్నారు, ఎప్పుడో ఒకసారి వస్తారు అని అన్నప్పుడు డెఫినెట్గా ఏంటంటే మనల్ని కూడా మనం ప్రజెంట్ చేసుకోవాలి అని అనిపిస్తుంది. అందులో తప్పేమీ లేదండి. చక్కగా నీట్గా రెడీ అవ్వచ్చు, మంచి క్లోత్స్ వేసుకోవచ్చు, ప్రెజెంటబుల్గా కనిపిస్తే వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట మన ఇంటికి వచ్చే వాళ్ళకి. ఎందుకంటే మన వే ఆఫ్ డ్రెస్సింగ్ బట్టే లైక్ అదర్ పర్సన్ కి మనం వాల్యూ ఇస్తున్నామని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతారు. నిజంగా చెప్పాలంటే అది యూనో మనకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది కూడా మంచిగా డ్రెస్ చేసుకోవడానికి. మంచిగా డ్రెస్ చేసుకోవడం అంటే ఏంటండి, 24 గంటలు జ్యువెలరీ వేసుకొని పట్టుచీరలు కట్టుకొని అట్లా కాదు కదా. వేసుకునే ఒక డ్రెస్ సింపుల్గా అకేషన్కి తగ్గట్టు వచ్చే ఫ్రెండ్స్ని బట్టి, లేకపోతే ఇంట్లో ఏదైనా చిన్న పార్టీస్ జరుగుతాయి అనుకోండి, దాన్ని బట్టి మనం డ్రెస్ చేసుకుంటాం కదా. సో అట్లాగా. అండ్ హస్బెండ్ ని అడిగినప్పుడు గిల్ట్ ఫీల్ అవ్వాలా అంటే అసలు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు అని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ అనేది ఎలా ఒకరి కోసం ఒకళ్ళు, ఇప్పుడు హస్బెండ్ ఎర్న్ చేస్తుంటే వైఫ్ ఇంట్లో పనులన్నీ చూసుకుంటుంది. సో అట్లాంటప్పుడు మనం వై డోంట్ వీ డిజర్వ్ టు హ్యావ్ సంథింగ్ ఫర్ అస్? అది చెప్పండి మీరు, ఇది కరెక్టా కాదా? మనకు ఖచ్చితంగా ఏంటంటే మన కోసం అంటూ మనం అడగడంలో తప్పు లేదు. ఎందుకంటే మనం ఇంట్లో వంట చేస్తాము, ఇల్లు క్లీన్ చేస్తాం, వాళ్ళు వచ్చేసరికి ఎంత రెడీ పడుతున్నాము, లేకపోతే మన పేరెంట్స్ని చూసుకోవటంలోనో ఇన్లాస్ని చూసుకోవటంలోనో ఇట్లాగా మన టైం అంతా అయిపోతుంది అనమాట ఇంట్లో. ఇప్పుడు అదే వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక అమ్మాయిని పెట్టేసేసి వెళ్తారు. అది నేను తప్పని అనట్లేదండి, ఇక్కడ మీరు మళ్ళీ వేరే విధంగా అనుకోవద్దు, తప్పని అనట్లేదు. బట్ యూనో అట్లా ఏంటంటే మన చేతులతో మనం చూసుకునే దానికి ఇప్పుడు ఒక మెయిడ్నో ఎవరో ఒకళ్ళని పెట్టేసేసి కేర్ టేకర్ని పెట్టి చూసుకునే దానికి చాలా చాలా తేడా అనేది ఉంటుందన్నమాట. సో ఇట్లాగా మనం సాక్రిఫైస్ చేస్తున్నాం కాబట్టి మనం కొంచెం ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదు. కానీ దానికి కూడా ఖచ్చితంగా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఏమి చేయకుండా ఇంట్లో ఊరికే కూర్చొని లైక్ మళ్ళీ హస్బెండే వచ్చి తనే వంట చేసుకొని తినేసి, ఇప్పుడు వైఫ్ ఉందనుకోండి ఊరికే బయట పార్టీలు షికార్లు లేకపోతే యూనో సంథింగ్ తను ఎక్కువగా సోషల్ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇస్తుందంటే అది మాత్రం మన సొసైటీ యాక్సెప్ట్ చేయదు. అండ్ మన ఇంట్లో కూడా అది యూనో దానికి మీనింగ్ ఉండదు మనం ఇంట్లో ఉండి కూడా. అలా అని చెప్పి అసలు సోషలైజ్ అవ్వద్దు అని కాదు కదా నేను చెప్పేది. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ని మీట్ అవ్వాలి, దానికి ఒక టైం అనేది ఉంటుంది. సరదాగా ఎప్పుడో ఒకసారి వెళ్తాము, కలుస్తాము, వచ్చేస్తాము, మళ్ళీ బ్యాక్ మన ఫ్యామిలీ లైఫ్ మనదన్నమాట. సో అట్లాగా బ్యాలెన్స్డ్గా ఉంటే అసలు ఎటువంటి ప్రాబ్లం రాదు అని అనిపిస్తుంది. అండ్ ఏదైనా చిన్నది మనం కొనుక్కోవాలని అన్నా, ఇప్పుడు లేకపోతే మన పేరెంట్స్ వస్తున్నారు వాళ్ళకి ఏదైనా చేయాలి అని అన్నా సరే, ఇంకా మన డిపెండెంట్స్ కాబట్టి ఖచ్చితంగా హస్బెండ్ని అడగచ్చు, అడగడంలో తప్పులేదు. కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. ఇవ్వని వాళ్ళు నేను వాళ్ళని మాత్రం సపోర్ట్ చేయనండి. ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత అదొక కమిట్మెంట్ కింద వచ్చేస్తుంది. కమిట్మెంట్ కింద వచ్చినప్పుడు అది హస్బెండ్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ అనమాట వైఫ్ని చూసుకోవాలి అని. లేదంటే తన్ని వర్క్ చేయడానికి అలౌ చేయాలి. అలౌ చేయలేదు అని అంటే చూసుకోవాల్సిన బాధ్యత హస్బెండ్దే కదా. రెండు నేను చేయను, వర్క్ చేయకూడదు, నేను మీ వాళ్ళెవరిని చూసుకోను, నీకు ఏదైనా కావాలంటే నేను చేయను అని అంటే అది ఇంకా యూనో అవతల వాళ్ళకి ఆ రిలేషన్ మీద వాల్యూ లేదని నేను అనుకుంటాను. సో ఇక్కడ పేరెంట్స్ని చూడకపోవటము ఇవన్నీ కూడా పక్కన పెడితే ఫస్ట్ వైఫ్కి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఇవ్వాలన్నమాట హస్బెండ్. ఇప్పుడు తెచ్చి మొత్తం శాలరీ అంతా చేతిలో పెట్టేసేమని అట్లా కాదు. ఇంట్లోకి కొంత లైక్ మన సేవింగ్స్కి కొంత ఏదైనా పేమెంట్స్ ఉంటే అవి చేసుకోవడానికి కొంచెము
సో అట్లా ఇన్వెస్ట్మెంట్ కొంచెము అట్లా డివైడ్ చేసుకుంటారు కదా, ఆ డివైడ్ చేసుకునేది హస్బెండే చేయాలి. చేసి ఒకవేళ హస్బెండ్కి అంత ఇంట్రెస్ట్ లేదు అని అనుకోండి, ఇప్పుడు యాజ్ ఎ బెటర్ హాఫ్ మనము ముందు ఒక స్టెప్ తీసుకొని మనం ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది, మనం ఈ మనీ దీనికి పెడదాం అని చెప్పి చక్కగా మనం కూడా సజెస్ట్ చేస్తుంటే వాళ్ళు డెఫినెట్లీ వింటారు. ఎందుకంటే డబ్బులు సేవ్ చేసుకోవటం అనేది అబ్బాయిలకి చాలా ఇష్టం, మనకు కూడా ఇష్టమే. కాకపోతే మనం ఏంటంటే ఎక్కువగా శారీస్ కొనుక్కోవడానికి గోల్డ్ అంటే అసలు ఇష్టం లేని ఆడవారు ఉండరు అని చెప్పి నేను అనుకుంటాను. అంటే ఉన్నారులేండి కొంతమంది ఇష్టం లేని వాళ్ళు, ఫస్ట్ లేని ఊరికే అంటున్నా. సో అట్లాగా మనం ఏంటంటే ఎప్పుడు కూడా దుబారా ఖర్చులు చేయమనే ఫీలింగ్లోనే ఉంటాను. డెఫినెట్గా మనం ఏదైనా ఒకటి కొన్నాము అని అంటే అది ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ కిందే వచ్చేస్తుంది అనమాట. అంటే అది డబుల్ ద ప్రైస్ అవుతుంది. సో ఏదైనా కొనాలి అనుకుంటే డెఫినెట్గా గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ వాళ్ళు వేరే వాళ్ళు వర్క్ చేస్తున్నారు, నేను చేయలేకపోతున్నానని మీరు డౌన్ అవ్వాల్సిన అవసరమూ లేదు. యాజ్ ఎ హౌస్ వైఫ్ మీరు ఇంట్లో చేసుకోవాల్సినవన్నీ హ్యాపీగా చేసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు ఎవరైతే వర్క్ చేస్తున్నారో కూడా వాళ్ళు కూడా అండి చాలా కష్టపడి ఇంట్లో అంత పనులు చేసుకొని వెళ్ళి చేస్తారు. అది వాళ్ళ ప్యాషన్ అనమాట, వర్క్ చేయడం వల్ల. కొంతమందికి అది నెసెసిటీ అయితే కొంతమందికి ప్యాషన్తో చేస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా నేను ఇవాళ షేర్ చేద్దామని అనుకుంటున్నా. డెఫినెట్లీ ఏవో పాయింట్స్ మిస్ అయ్యే ఉంటాను. మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా చెప్తారు అని అనుకుంటున్నా. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.